హలో అండి, ఈరోజు మనం వెరైటీగా సగ్గుబియ్యం హల్వా చేద్దామండి. ఎప్పుడు మనం సగ్గుబియ్యంతో వడియాలు లేకపోతే పాయసం, కిచిడి అలాంటివి చేస్తాం కదా. అందుకని వెరైటీగా సగ్గుబియ్యం పాయసం చేద్దాం, సగ్గుబియ్యం హల్వా చేద్దామండి. పాయసం కాకుండా దానికి కావాల్సింది 2 కప్పులు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం అండి. ఈ 1 కప్పు నానబెడితే 2 కప్పులు అయింది అండి. ఉబ్బుతాయి కదా నానిన తర్వాత. 1 కప్పు షుగరు, కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం జీడిపప్పు, బాదం, కొంచెం కిష్మిష్, కొంచెం నెయ్యి, అంతేనండి. సింపుల్గా ముందుగా మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం హల్వాలోకి ప్రిపేర్ చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇది సగ్గుబియ్యాన్ని ముందుగా పాన్లో మనం నెయ్యి వేసుకొని అండి జీడిపప్పు అది తీసేసిన తర్వాత దాంట్లో మనం ఈ సగ్గుబియ్యం పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలండి. మనం కలిపి అప్పుడు పంచదార వేయాలి. అలా కలుపుతూ ఉండాలండి. దీంట్లోనే యాలకుల పొడి అండి వేసి, దాని తర్వాత షుగర్ అండి చూసి వేసుకోండి. ఎక్కువ కావాలన్నాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చూసి వేసుకోండి సరిపడా. ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా సాగుతూ ఉంటుంది, సగ్గుబియ్యం కదండి, సాగుతూ ఉంటుంది. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి పైకి వచ్చిన తర్వాత దించేయడమేనండి. ఇంకంతేనండి, అయిపోయింది హల్వా. నాన్ స్టిక్ కాబట్టి మనకు అతుక్కోవట్లేదు. వేరే గిన్నెలో అయితే అతుక్కుపోద్ది. ఇంకా ప్లేట్లో తీసేసుకోవడమే. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి తీసుకోవాలండి. ఇంకా అంతేనండి, అయిపోయింది. తర్వాత చల్లారిన తర్వాత మనం ఇలా ముక్కలుగా కూడా కోసుకొని తినొచ్చండి. పీసెస్ ఇప్పుడు వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకొని కూడా తినవచ్చు. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది టేస్ట్. బాయ్ అండి.